హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడైతే ప్రజెంట్ మంచి గాలి వస్తుంది. హాయిగా ఆస్వాదిస్తూ ఇక్కడ విండో తీసుకొని అక్కడ టీ తాగి మంచిగా కట్టెగాలు అంటే చెక్కగారలు తిని కూర్చున్నాం ఇప్పుడే. కాకపోతే ఏంటంటే మనము విండోస్కి కర్టన్స్ చేపించాం అన్నమాట మేము. అయితే యాక్చువల్ మా అమ్మకి ఇది ఇష్టం లేదు కర్టన్స్ పెట్టడం, అందుకే అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. అది ఆర్ట్స్ పెట్టేయడానికి కానీ, లేకపోతే కర్టన్స్ సెలెక్ట్ చేయడము, లేకపోతే డిజైన్ కానీ ఇట్లా పెట్టాము. కొంచెం పై సెలెక్షన్ చేయడం కానీ, కలర్ కానీ, డిజైన్ కానీ కూర్చొని మాట్లాడుతున్నాం. కూర్చో, ఇప్పుడు కాల్ వస్తే సెలక్షన్ చేయలేదా? ఇంట్రెస్ట్ గా అసలు ఫస్ట్ నువ్వు అసలు నీ అంతా నువ్వు అందరూ ముందుకు రావచ్చు కదా. ఇక్కడ జూమ్ 2x 4x 5x ఉంది. వినిపిస్తుందా వాయిస్? మరి రీసౌండ్ వస్తుందేమో. సెలక్షన్ చేయడం కానీ, కలర్ కానీ, డిజైన్ కానీ అసలు ఇంట్రెస్టే చూపించలేదు. నేను మా ఏంటి కర్టన్స్ వద్దా, కర్టన్స్ కావాలా వద్దా, కర్టన్స్ కావాలా వద్దా అంటే అసలు ఏం సౌండ్ చేయలేదు. నేను ఏం చేసిన, పోయిన షాప్కి రాడ్స్ తీసుకొని వచ్చి మా అబ్బాయి ఉన్నాడు కదా, మా ఇంటీరియర్ చేసిన అతను రాజేష్ తమ్ముడు, ఇక్కడే చేస్తుండే చందు వాళ్ళకి కూడా రాజేష్ చేసేది. అయితే ఇంకా అక్కడి నుంచి అతని వర్కర్ని తీసుకొచ్చి పిలిపించి మళ్ళీ ఇవన్నీ రాడ్స్ పెట్టించిన ఒకరోజు. సరే అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత కర్టన్స్ పెట్టుకోవాలి కదా, దానికోసమే కదా పెట్టించింది. అసలు దానికి ఊసే లేదు, అసలు ఇక అడగట్లేదు, పోదామా తెద్దామా ఏం లేదు. అది కూడా నేనే బలవంతంగా మళ్ళీ కర్టన్స్ అని తీసుకెళ్ళి నేను అనుకున్న మామూలుగా రెడీమేడ్గా ఉంటాయి, ఒకవేళ కొన్ని ఉంటే తీసుకొద్దామని అనుకున్నా, కానీ లేవు. అంటే మన సైజు అవన్నీ డిఫరెంట్ ఉంటాయి కదా, దానికి తగ్గట్టు మనము దాన్ని ఏమంటారు కస్టమైజ్ చేయించుకోవాలి. కాబట్టి మేము వెళ్ళి ఇక్కడ మనకి పనామా దగ్గర వనస్థలిపురంలో చందు వాళ్ళ ఇంటికి వెళ్ళే దగ్గరలోనే షాప్ ఉంది. అక్కడికి వెళ్తే సెలెక్ట్ చేసి చాలా రకాల చాలా వెరైటీస్, చాలా కర్టన్స్, డిజైన్స్, కలర్స్, బ్లైండ్స్ అదే వీమ్స్ లేవు, ఏమద్దు బ్లైండ్స్ వద్దు, ఏమద్దు నీ తొక్కలో బ్లైండ్స్ అంటూ మాట్లాడితే బ్లైండ్స్ అసలు బ్లైండ్స్ వేస్ట్ అంట తెలుసా, కర్టన్సే బెస్ట్. జుట్టు ఎందుకు అనుకుంటే గాలి వస్తుంది, ఆ విండో వేసుకోవచ్చు కదా అంటే విండో వేసుకుంటే మనకు వేడి ఉంటుంది. అట్లా వెళ్ళేసి మేము ఒక కలర్ యాక్చువల్గా ముందు సరే ఉమా కోసం నేను ఏం చేశాను, బ్లైండ్స్ చేపిద్దామని ఒక అతన్ని పిలిపించి మొత్తం అంతా మెజర్మెంట్ తీసుకున్నాడు. అంతా అంటే ఒక ఎస్టిమేషన్, మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఎస్టిమేషన్ వేసిండు, అంతా చూసిండు, అంతా చెక్ చేసి ఇది అది మొత్తం అన్నీ చేసిన తర్వాత ఎంత కాస్ట్ పడుతుంది అంటే ఎస్టిమేషన్ ఓన్లీ, అంటే పర్టికులర్గా ఇంత అని కాకుండా జస్ట్ ఎస్టిమేషన్ వేసిండు. 22,000 చెప్పిండు ఈ బ్లైండ్స్కి. ఓకే 22,000 బ్లైండ్స్కా అనిపించింది నాకు. సరే అనుకున్నాము. దీనికి ఎంత అవుతుందో చూసుకున్నాము. కర్టన్స్కి, రాడ్స్కి, వీటికి అసలు ఏం సగంలో సగం కూడా కాలేదు. చూడండి అసలు రేటు కూడా చాలా డిఫరెంట్ ఉంది అని చెప్పేసి ఇంకా ఓకే అది అట్లే పెట్టేసినాం. ఇంకా చేయించలేదు బ్లైండ్స్. అయితే మళ్ళీ వెళ్ళి కర్టన్స్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కర్టన్స్ కలరు, ఈ డిజైను. అయితే ఆ రోజు అతను వచ్చినప్పుడు డిజైన్ చూపించండి మాకు. బ్లైండ్స్ కూడా ఏ డిజైన్ కదా, వేరే మెటీరియల్, ఈ కలరు మనం ఈ కలర్ సెలెక్ట్ చేసింది ఆయన దగ్గర కూడా చూసినాం కదా, చూసినాం కానీ ఇది కాదు, కర్టన్సే కదా చూసింది అక్కడ. ఏంటిది ఏంటి అర్థం కాలేదు నాకు. ఇప్పుడు ఈ కలర్ లైన్స్ మెటీరియల్ కలర్ వేరు మనం సెలెక్ట్ చేసింది. మరి ఇది కూడా ఆయన దగ్గర చూసినాం, కర్టన్సే వాళ్ళ దగ్గర ఉంటే వీళ్ళ దగ్గర ఉంటే కర్టన్సే కదా ఆయన దగ్గర చూసింది కలర్. ఓకే అయితే వాళ్ళ దగ్గర కర్టన్స్ కూడా ఉన్నాయి, కాకపోతే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయి కర్టన్స్ కూడా. అప్పుడు చూసిన సేమ్ కలరు మళ్ళీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ మాకు అదే నచ్చింది. మళ్ళీ ఇదే డిజైన్ చేయించినాము, ఇదే మెటీరియల్ చేయించినాము. ఇప్పుడైతే మీకు ఓపెన్ చేయాలి. ఇంతవరకు వచ్చి కూడా ఇప్పుడు ఇవి అయిపోయి వచ్చి కూడా 4 డేస్ అయిందా, ఫస్ట్ అంతే 4 డేస్ అయింది. 4 డేస్ అయింది అక్కడే ఉన్నాయి టేబుల్ మీద. అవి తీయలేదు, ఓపెన్ చేయలేదు, చూడలేదు, ఎలా వచ్చి అదే ఆమెకు నచ్చినాయో ఆమెకు కావాల్సిన అనుకోండి ఎమ్మడ తీసుకుపోయి ఓపెన్ చేసుకోవాలా తీసుకోవాలా, నాకేమైనా అవసరం అని నేను తినేది. అది ఎందుకంత ఓవరాక్షన్ ఏంటి, మాటలు రావా? నవ్వుతాను దగ్గర నుంచి మాట్లాడచ్చు మరి.
ఇది అవసరం లేదు. వచ్చి కూడా 4 days అవుతుంది, ఇంతవరకు ఓపెన్ చేయలేదు. అంటే వచ్చిన తర్వాత మళ్ళీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు. అయ్యే వద్దు మరి. ఇప్పుడు ఏం చేస్తావు? ఎట్లానే పెట్టాలి, తప్పదు ఇక. పెట్టండి. ఏం చెయ్యవు ఇక. అంటే వచ్చేసరికి నువ్వు ఆల్రెడీ 2 days వేణుగారు వాళ్ళు ఇంటికి వెళ్ళినాం కదా, ఇంకా అక్కడే 2 days ఉన్నాము. అందుకని తీయడం కుదరలేదు. బాగున్నాయి. ఇది ఎక్కడికంటా ఏ విండో ఇది? అన్నీ ఒకటే విండోస్, కొన్ని సైజులు డిఫరెంట్ ఉన్నాయి కదా. కొన్ని కాదు, ఒక్కటే బెడ్ ఉంది. ఇప్పుడు మనకి దీనికి సింగిల్ వస్తుందా, డబుల్ వస్తుందా? డబల్. నన్ను ఎందుకండి అడగడం? నువ్వు కూడా నేను ఉంటే నాకేంటి సంబంధం? ఇప్పుడు చూస్తా ఎట్లా వేస్తారు. నాకే సంబంధం లేదు, గీస్తా అంతే. నాకు సంబంధమే లేదు. నేను ఏమైనా ఎన్నైనా కాంప్రమైజ్ అయినా అనికొస్తే అలాగే నాకేదో ఇష్టమైంది. బ్లైండ్స్ అయితే అవసరం లేదు. బ్లైండ్స్ అంత రేటు కూడా పెద్ద కాస్ట్ పెట్టి ఎంతైనా వీటికి చెప్పలే మొత్తం. దీనికండి మాకు మొత్తం 11 వీటికి ఎంతైనా అదే చెప్తున్నా. 11 కర్టన్స్. 11 అంటే విండోస్కి 2 వచ్చినాయి. ఒకటేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో గ్లాస్ డోర్ ఉంది కదా, అల్యూమినియం డోర్, దాన్ని కూడా పెట్టించినాము. మొత్తం 11 పీసెస్కి 8,500 అయినాయి అంతే. దానికి అంత 1,000 అయినాయి. రాడ్స్కి 1,000. ఇది దానికి దీనికి 22,000 ఎక్కడ, 8,000 9,000 ఎక్కడ చెప్పండి. ఇవి మనం మళ్ళీ 10 అయినాయి. సరే 10కి 12, అవి 22. అది మళ్ళీ ఆయన జస్ట్ ఎస్టిమేషన్ చెప్పిండు, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు అని చెప్పిండు. ఇవి మళ్ళీ మనం తీసి వాష్ కూడా చేసుకోవచ్చు సార్. అవి కూడా చేసుకోవచ్చు. చెయ్యలేదంట అసలు. వాడిని చెప్తున్నారు నువ్వు మరీ ఏదో చెప్తావు ఇక. ఎందుకు అన్ని కింద వేస్తున్నారు పెట్టకుండా? బాగా పెడదాం ఒకసారి. అన్ని తిరగలే చూపిస్తున్నారు. ఇందాక డిజైన్ ఇది మొత్తం మీకు సెట్ చేస్తాము. సెట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా, చూడండి. కలర్ వేరే ఉంది కెమెరాలో, టైట్ ఉంది. దాని మీద వేసిన తర్వాత చూపిద్దాం, అప్పుడైతే కనిపిస్తా చూద్దాం. వేయండి మరి, లేచి ఎక్కించండి. ఎందుకు అప్పుడే వేసారు? 2 ఒక్కొక్క దానికి. అది దానిదేనా అంత చిన్నగా వచ్చింది? ఇందాక పెట్టింది సేమ్, అన్ని సేమ్. దానికి అక్కడ పోయింది మళ్ళీ లోపలికి గాలి వల్ల. ఓకేనా? గ్యాప్ ఉంటుంది ఇట్లా వస్తుందా? మీకు గాలి రావడం వల్ల ఉంటేనే.
అక్కడ కూడా 2 అన్నిటికీ 2 ఇక 2 కానీ రింగ్స్ కొంచెం గ్యాప్ ఎక్కువ పెట్టినట్టుంది, ఇక్కడ పెట్టాల్సిందే ఇంకా. అట్లే ఉంటుంది. ఇక్కడ 1 సరిపోతుంది. ఓకే అండి, చూసారు కదా, మొత్తానికైతే అన్నీ సెట్ చేసినాము. మేమేమో అనుకున్నామంటే విండోకి 2 అనుకున్నాము, దాని కట్టుగా 2 కట్టు సెట్ అయిపోయింది. దీనికి 2 పెట్టినాను, ఏది దీనికి 2 పెడితే అంటే మరి ఇట్లా మొత్తం ఇట్లా అయిపోతుంది, గాలి వస్తే ఎగిరిపోతుంది. అంటే ఎట్లా ఇలా ఉంది, బాగాలేదు, అంటే షేప్ కూడా బాగాలేదు చూడడానికి, డిజైన్ ప్లెయిన్ అయింది, ఎక్కువ రాలేదు ఫోల్డింగ్స్. ఏం చేసినామంటే ఇంకా దీనికి 3 పెట్టాను, దీనికి 3 పెట్టినాను. అయితే యాక్చువల్లీ 3 ఎందుకు పెట్టానంటే, కనిపిస్తుందా, ఇక్కడ 2 అనుకున్నాము, దీనికి 2 చెప్పినాం, కాకపోతే ఇక్కడ ఒకటే సరిపోయింది. ఎందుకంటే ఇది వచ్చేసింది పూజా మందిరం కవర్ చేసింది, అందులో ఒకటి మేము ఎక్కువ ఈ విండో ఎట్లాగో ఎక్కువ ఓపెన్ చేయము, ఇంకా అదే అని చెప్పేసి దీనికి 1 పెట్టేసి ఓపెన్ చేయొచ్చు, కానీ అక్కడ దీపం పెట్టి ఉంటది కాబట్టి అదే ఓపెన్ చేయమనుకున్నాను ఎక్కువ. ఇంకా ఆటోమేటిక్గా ఇంకా ఈ బెడ్రూమ్ లో 2 వచ్చేసినాయి. ఆహా, మంచి గాలి వస్తుంది. అలాగే ఇక్కడ చెప్పే కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో దానికి కూడా ఒక కర్టన్ పెట్టేసినాము. ఎందుకంటే యాక్చువల్గా అవసరం లేదు, కాకపోతే ఇక్కడ నైట్ టైంలో లైట్లు వేసినప్పుడు అంటే అవుట్ నుంచి బయట నుంచి పిల్లలు డ్రెస్సింగ్ ఏదైనా చేంజ్ చేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉండాలని చెప్పి దాన్ని పెట్టించిన నేనైతే. ఇంకా ఆ బెడ్రూమ్లో సేమ్, ఇంకా ఆ విండోకి సింగిల్ వచ్చింది, ఏది అటువైపు రోడ్డు వైపు, ఇంకా ఇటు సైడ్ ఏమో 2 వచ్చినాయి, దీనికి కూడా 2 వచ్చినాయి. ఇది కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంకా అక్కడ ఓన్లీ ఒక సింగిల్ అన్నమాట. అయితే ఇవి యాక్చువల్గా ఇట్లా వచ్చినాయి, నేను ఇట్లా వస్తే దేనికి వచ్చినాయి అనుకుంటే, మామూలుగా మనము ఓపెన్ చేసుకునేప్పుడు ఇలా చేసి దగ్గరికి అనేసి ఇది ఎస్ అట్లా ఉంటుందని ఇవి ఇచ్చినదంట. ఓకే, ఇదనమాట. కలర్ ఎలా ఉంది, కలర్ బాగుంది అంటే మేము లైట్ కలర్ సెలెక్ట్ చేసినాము, అంటే డార్క్ కాకుండా ఇవి మాకు కొంచెం నచ్చినాయి అనమాట. ఈ ఏం కలర్ అంటే గ్రే కదా, పీచ్. ఎస్, కొంచెం గ్రే కలర్ కూడా వచ్చింది. గ్రే అసలు లేనండి దాంట్లో, పీచ్ కలర్, ఏం కలర్ చెప్పు మరి. పింక్, పింక్ పీచ్ దానికి సంబంధించి ఏదో కలర్, లైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసి. గ్రే అంటే అందులో కబోర్డ్స్ కొరకరీ నెట్ ఉంది, అది కబోర్డ్స్, అది గ్రే. మాకంటే వాల్స్ కి కొంచెం డిజైన్ మన ఈ కలర్ కి ఎక్కువ డార్క్ గా తీసుకుంటే బాగోదని చెప్పేసి లైట్ కలర్ సెలెక్ట్ చేసినాము. మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి, ఎలా ఉన్నాయి ఏంటి. చాలా మంది ఆ రోజు బ్లైండ్స్ గురించి మాట్లాడినప్పుడు అందరు బ్లైండ్స్ వద్దండి, కర్టన్సే బెస్ట్ అని చెప్పినారు, అందుకే కర్టన్స్ కూడా చేపించినాము. ఇప్పుడు ఈ కలర్ ఎలా ఉంది ఏంటి కింద కామెంట్ చేయండి, బాగుందా బాగాలేదు. ఇప్పుడు బాగాలేకపోతే మళ్ళీ మేమే చేంజ్ చేయలేము, కాకపోతే మాకు నచ్చిన కలర్ నాకు ఇది నచ్చింది, అందుకని చెప్పి ఇది తీసుకున్నాము. ఎలా ఉందో ఏంటి అనేది కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.